బీటీవీ, ఇది మీ టీవీ. సరే, మా ముస్తాక్ గారు ఇప్పుడు కొత్త కోరిక కోరారు. జనరేటర్ ఇమ్మన్నారు. రేపు 2వ తారీఖు ముస్తాక్ గారు వస్తే ఆ ఫోటోలు గీటోలు దర్గాయి తీసుకొచ్చి మీ కమిటీ లెటర్ హెడ్ మీద మాకు జనరేటర్ అవసరం అని రాసిస్తే దేవుడి వల్ల రంజాన్ నెలలోనే మీకు జనరేటర్ అలాట్ అయ్యేటట్టుగా నేను చేస్తాను. మీ అందరికి కూడా మేము మనవి చేస్తున్నాం. మా చిన్నప్పుడు ఎట్టా ఉందో ఇప్పుడు కూడా అట్టాగే ఉంటుంది. మీలో చైతన్యం రావాలి. ఈ అరుగుల మీద కూర్చొని ఇదే లోకం అనుకుంటే మీ పని ఏమీ సాగదు. మీ సమస్యలు మా దగ్గర తీసుకురావాలి. అంటే నీళ్ళు రావట్లేదండి, రోడ్డు బాగాలేదండి, డ్రైన్లు బాగాలేదని మీరు తీసుకురావాలి. తీసుకొస్తే గంటల్లోనే రోజుల్లోనే ఆ పని చేసే బాధ్యత నాది. చేయించకపోతే మేము ఈ దగ్గర ఓట్లు అడుగుతాను అనుకుంటే నేను రాను. నేను చంద్రబాబు గారికే చెప్పా, భిక్షం అడిగే అలవాటు నాకు లేదండి. నా మైనార్టీ సోదరులకి కావాల్సిన హక్కులే మీకు ద్వారా అడుగుతా. చేయని పక్షంలో నాకు పార్టీలు అవసరంలా, నా వ్యక్తిగత శక్తి ఉంది విజయవాడలో అని ఏ రకంగా చెప్పి నేను పనులన్నీ చేయిస్తాను. నేను పార్టీలో చేరేటప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పా. పదే పదే ఆయన పిలుస్తుంటే, సార్ ఒకటి చెప్తున్నా, నేను చాలా రివల్యూషనరీ లీడర్ని, మామూలుగా పడి ఉండేవాడిని కాదు. నాకు ఏమాత్రం పొల్లంతా తేడా వచ్చినా రివర్స్ గేర్లు వేసేస్తా. నేను ఎవరితో భయపడిన దేవుడు అల్లా తప్ప. కాబట్టి ఆ మనస్తత్వం కలిగిన వాడిని నేను. మీకు తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడు లేని అభివృద్ధి. మేము ఎందుకు వచ్చాం చంద్రబాబు గారి ద్వారా? ఆ జగన్ చెప్తుంటాడు యూస్లెస్ ఫెలో. 30 కోట్లు ఇచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేగాని. ఆయన డబ్బు పిచ్చ తప్ప 2 రోజులు లేదు. మా 30 పైసలు తీసుకోవాలా మేము, దర్గా సాక్షిగా చెప్తున్నాం. అని డబ్బులు ఇస్తారన్నా మేము తీసుకోవాలా. మేము ఒకటే చెప్పాం, మా నియోజకవర్గం అభివృద్ధి జరగాలి. తప్పనిసరిగా జలీల్ ఖాన్ గారు మీరు ఏం చెప్తే అది చేస్తానని మమ్మల్ని ఆయన ఆహ్వానించి పిలిచాడు. 21 మంది ఎమ్మెల్యేలు వచ్చాం. అల్లా దయ వల్ల నేను మొట్టమొదటి జగన్తో అందరు బెదురుతారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒకడు బయటకు రావటానికి కూడా బెదురుతారు. జగన్ లేదు, పొగలు లేదు. నేను ఏం మౌత్ అసలు సావుకి భయపడేవాడిని కాదు. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, చాలామంది అంటారు మీరు కూడా 2-3 కార్లు పెట్టి కుర్రోళ్ళు వేసుకెళ్ళండి. నేను వాళ్ళకి ఏమంటానంటే, నేను ఒక్కడే, నాతో పాటు 2 ఉంటారు. సింగిల్గా వెళ్తా. మా నాన్న ఒకటే చెప్పాడు, సావు రావాల్సి ఉందంటే చీమతో వస్తుంది. 1000 మంది కొట్టినా నాకు సావు రాదు. అదే ధైర్యంతో నేను ముందుకు వెళ్ళా. కాబట్టి మీకు నేనున్నా. పదే పదే చెప్తున్నా, రండి. మా పైగంబర్ ప్రవక్త మొహమ్మద్ గురు ఏం చెప్పారు? హర్ చీజ్కి సలహా మషవరా కరో కే. आना ना, आप बोलो, तकलीफ बोलो, हमें करने वास्ते राजी है. तुम्हें जब आए ना जी, थोड़ा पैसे दिलाया नहीं मैं, वो पैसे को भी लड़ते हैं नहीं. मैं ముస్తాక్ గారికి కూడా చెప్తున్నా పదే పదే నొక్కి, మీరు గౌరవించి గౌరవం తీసుకోండి. ఎవరో ఎదవలు వస్తే బ్యానర్లు కడితే నష్టపోతారు మీరు. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యానండి రాజ్బాబు గారు. వీళ్ళ దర్గాలో 1 గజం స్థలం నేను లీజుకి తీసుకున్నాను. అడగండి వీళ్ళకి. వీళ్ళు మన కమిటీ వాళ్ళు వచ్చి నాకు కూడా లీజుకి తీసుకోమన్నారు. చెప్పారు కదా, నాకు అవసరం లేదన్నా. మా ముస్తాక్ గారు చాలా మందికి ఇప్పించాడు ఇక్కడ స్థలాలు. గౌతమ్ రెడ్డికి ఒక గెస్ట్ హౌస్ ఇప్పించాడు మహానుభావుడు. సరే, ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. గతంలో చేసిన పనులు మర్చిపోండి, చాలా తెలియగలోడిన. ఏం చెప్తున్నాడు? గతంలో చేసిన పనులు వదిలేయండి, ఇక మీ మనిషిని నేను అంటున్నాడు. ఒకటి, నా మనిషి కాదు, ప్రవక్త. మనకు పెద్ద ఇది ఉంది దేవాలయం ఇక్కడ, దర్గాది. అల్లా సాక్షిగా దర్గా ముజావులకు కానీ ఇక్కడ ఉన్న వర్గాలకు కానీ. రాజ్బాబు గారు మీకు తెలుసో తెలియదు, ఈ 4 సందుల సంగతి తెలుసా మీకు? చిన్నప్పుడు చూడలా మీరు? వీళ్ళంటే చుట్టు ప్రాంతాల వాళ్ళు భయపడేవాళ్ళు, అంత కర్ర ఫైటింగ్ వాళ్ళు వీళ్ళు. తెలుసా మీకు? వీళ్ళ పేరు చెప్తే దగ్గర రౌడీలు వచ్చేవాళ్ళు కాదు. అంత బ్రహ్మాండమైన బలమైన కుర్రోళ్ళు వీళ్ళు. కానీ పరిస్థితులు వీళ్ళకి అణచివేస్తుంది. ఇప్పుడు అది ఇందాక ఆయన కనిపించాడు. ఆయన ఎట్లా ఉండేవాడు? వీడు ఎవరు అనుకున్నారు? వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఈ విజయవాడ నగరానికి మనం అమ్మారు దేవాలయాన్ని ఆమె దయాదాక్షిణ్యంతో మేము ఏ రకంగా అయితే బతుకుతున్నాం అనుకుంటామో అట్లాగే గాలి షహీద్ దర్గా కూడా ఆయన ఒక దీవెన వల్ల మేమందరూ కూడా సంతోషంగా ఉన్నారనేది మా ఒక ఆలోచన, ఒక నమ్మకం. ముఖ్యంగా నేను చెప్తున్నా మీకు అరే అంతే. ఇంకో విషయం ఏంటంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యా. మొత్తం ఇక్కడ నాకు తెలిసి 1000 నుంచి 1100 ఓట్లు ఉన్నాయి ఈ ఒక 4-5 సందుల్లో. నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది 1100 ఓట్లలో 900 దాటి నాకు ఓట్లు వేసిన నా సోదరులు ఉన్నారు ఇక్కడ. అట్లాగే పార్టీ లేకుండా గ్యాస్ బండ మీద నుంచున్నా, మళ్ళీ 780 ఓట్లు వేశారు గ్యాస్ బండ మీద. మూడోసారి మొన్న ఎన్నికైనప్పుడు మొత్తం ఈ బూత్లో ఓట్లు మనయే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నిజంగా మేము పాదాభినందనం తెలియజేయాలి వీళ్ళందరికీ. రెండో విషయం, ఈ దర్గా విషయం మాకు కొత్త కాదు. మా నాన్నగారి కాడి నుంచి ఈ దర్గా విషయంలో అనేక సందర్భాల్లో ఈ ముజావల్ని కానీ ఈ పేటని కాపాడుకుంటూనే వస్తున్నాం. రెండో విషయం, మొన్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న 40 ఎకరాలు ఇక్కడ ఉన్న అధికారులు కొన్ని ఆలోచనలు చేశారు. నేను ఒకటే చెప్పా, ఈ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు, 1 ఇంచి గతంలో పోయింది 1 ఇంచి కూడా స్థలం ఇవ్వడానికి వీలు లేదు అని గట్టిగా పోరాడి వాళ్ళ దగ్గర కొన్ని 2 కోట్లకో మేము 3 కోట్లు అద్దె మాట్లాడితే చివరికి వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు వీళ్ళకి ఇంత డబ్బు మేము ఇవ్వం, మేము ఏదో ఊర్సు ఖర్చు కోసం ఇస్తా అన్నారు. అసలు వీళ్ళని సస్పెండ్ చేశారు కమిటీని, ఎందుకంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు కోర్టు ద్వారా. కానీ సస్పెండ్ చేయడానికి వీలు లేదని ఈ కమిటీని ఫోర్స్లో పెట్టి దాదాపు 35 లక్షల రూపాయలు వీళ్ళకి డ్రాఫ్ట్ వచ్చేసింది. దాని తర్వాత ఇంకొక 35 లక్షలు రావాలి, అది కూడా తప్పనిసరిగా ఇప్పిస్తా, దాంట్లో ఎక్కడ సమస్య లేదు. రెండోది, వీళ్ళకన్నా నాకు ప్రధానమైన స్థలం ఇది. నా తండ్రి, తల్లి, నా తమ్ముడు, నా చెల్లి ఎంతో ప్రాణంగా పెంచుకున్న కొడుకు సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. నా సమాధి కూడా రేపు ఇక్కడే పడబోతుంది, ఎందుకంటే అంత గౌరవమైన స్థలం నాకు. రెండోది, గతంలో మా అబ్బాయి పేరున ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.